తాడిపత్రిలో కేతిరెడ్డి, జేసీ కుటుంబాల మధ్య రాజకీయ కలహాలు నువ్వా నేనా అన్నట్లు సాగుతుంటాయి. ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా వైరం ఉంటుంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని సోమవారం పోలీసులే తాడిపత్రి తీసుకెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే పోలీస్ ఫోర్స్ ఉపయోగించాలని సూచనలిచ్చింది. మరోవైపు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహ ప్రారంభోత్సవం చేపట్టారు. కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. దీంతో ఏమవుతుందోననే ఉత్కంఠ నెలకొంది. ఓవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీ, మరోవైపు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపట్టడంతో తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రెడీ అయ్యారు. సింగనమల నియోజకవర్గం ఎల్లనూరు మండలంలోని తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి బయలుదేరి వెళ్లనున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకెళ్లాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు భద్రత కల్పించాల్సిందిగా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తాడిపత్రిలో ధ్యానశివుడి విగ్రహావిష్కరణకు జేసీ ప్రభాకర్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. తాడిపత్రిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుందనే అంచనాతో పోలీసులు శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి సూచించారు. ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేశారు. అయినప్పటికీ మేము ఎలాగైనా కార్యక్రమం నిర్వహించి తీరుతామని జేసీ వర్గీయులు పట్టుబట్టినట్లు సమాచారం. దీంతో తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు భారీ బలగాలను మోహరించారు. ఇంతకుముందు పెద్దారెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కారణ కేసును విచారించిన హైకోర్టు ఈ నెల 18న తాడిపత్రి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాక గతంలో తన ఆదేశాలు పాటించకపోవడంపై హైకోర్టు అనంతపురం పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేసింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.